ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్. సో ఓవరాల్గా చూస్తుంటే డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగాయి అని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ర్యాలీ చేస్తుంది. సరే, సాక్ష్యాలు మీడియాకి చూపించాల్సినటువంటి అవసరం లేదు. సో సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. సో సాక్ష్యాలు ఉన్నప్పుడు యాక్చువల్గా కోర్టులకు వెళ్తూ ఉంటారు. కోర్టు నుంచి వెంటనే చర్యలు ఉంటాయి. సో దాదాపు 2 సంవత్సరాలు విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా కూడా అక్రమాలు జరిగాయి అంటున్నారు. కానీ సాక్ష్యాలు కనిపించట్లేదు. బట్ సాటిస్ఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. నన్ను సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాలు చూపిస్తే సరిపోతుంది. ఎస్, ఓకే, అది ఎవరు విజ్ఞతకు వదిలేస్తాను. ఎస్, ఓకే సార్, మాట్లాడండి. రామ్మోహన్ రావు గారు, 1 minute మాట్లాడండి. వైసీపీ అంటే బండారు వంశీ గారికి నాకేం సంబంధం లేదు. ఇంటి పేరు ఒకటి ఏమంటారు, 2 విషయాలు మాట్లాడతారు. కందకు లేని దూరత కత్తికుంటే ఇట్లా జరుగుతుంది. ఈ మాట కొంచెం స్పర్శంగా ఉన్నా. ఏమంటున్నా అంటే పెద్ద ఆయన మాట్లాడారంటున్నా కానీ ఏమంటారంటే ఒక జడ్జి పాత్రలో నేను కొన్నిసార్లు వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది. మీరు ఈ విషయంలో తప్పు చేశారని, ల్యాండ్ టైటిల్ విషయంలో మీరు సమర్థించారు. అప్పుడు మరి వీళ్ళందరూ ఏమన్నాను ఏమంటున్నానంటే, ఇప్పటికీ విశ్లేషకుల పేరు మీద ఒక 1 side మాట్లాడే వాళ్ళు చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు, కాదంటలేదు. కానీ నేను ఒక్క విషయం చెప్తున్నాను, మీకు కందకు లేని దురద కత్తికి ఎందుకు అంటున్నాను. రెండోది ఏంటంటే, నొప్పి నివారణ ఇచ్చే డాక్టర్ గా పాత్ర ఉండాలి. కానీ మన ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఆ నొప్పి గురించి మనం వేసుకున్నాం. డాక్టర్ దగ్గర పోతాం సార్, మనము మందు రోజుకి మందు నొప్పి అడిగి దానికి మందు ఇస్తాడు. కానీ మందు తాను మింగడు కదా. ఇక్కడ జరుగుతున్నది మందు వాడికి మింగుతున్నారంట. ఒక మాట చెప్తారు, నొప్పి లేని చోట మందు పెడితే ఏమవుతుంది ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు నొప్పి ఉన్న చోట మన పాత వైద్యంలో జీడి పెడతారు సార్. నొప్పి ఉన్న చోట జీడి కాల్చి పెడతారు. ఒకవేళ నొప్పి ఉంటేనేమో తక్కువ అవుతుంది, నొప్పి లేకపోతే ఉండవుతుంది, అక్కడ పెద్ద రణం ఉంటుంది. అందుకని ఏమంటా అంటే, మీరు చేస్తున్న పని ఈ విషయంలో మిగతా అన్ని నాకు సంబంధం లేదు. ఇంకో మాట కూడా చిన్నప్పటి గారు అన్న డిమాండ్ కూడా నేను మొదలే చేశాను. నేను ఏమన్నాను, తెలుగుదేశం పార్టీ తప్పులు చేయలేదు అంటున్నాను. తప్పులు చేయలేదు నేను అనడం లేదు. చాలా విషయాలు తప్పులు చేయొచ్చు, దాన్ని మీరు పట్టుకోండి, ఎవడొద్దాను. రెండోది, అధికారులే కాదు ప్రభుత్వమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన వారికన్నా ఎక్కువ నేను. మిగతా 2 అంశాలు వారికి నాకు విభేదం ఉండొచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, వైసీపీ పప్పులో కాలేసింది, ఇందులో ఫెయిల్ అవుతారని నేను అంటున్నాను. అది వ్యాఖ్యానం చేయొద్దు మా పార్టీ మీద, మిగతా వాళ్ళు చేయొచ్చు అంటే చేస్తాను కదా నేను. ఓకే, అది సరే, వాళ్ళ తప్పులు మనం చెప్పకూడదు అనేది వారు మాట్లాడుతున్నమాట. మాకొద్దంటున్నారు కదా, అసలు మాకొద్దు మేము చేసేది రైట్ అన్నప్పుడు ఇంకా మనం మాట్లాడకూడదు. కరెక్ట్. ఒక జడ్జీలు ఒకసారి వ్యాఖ్య చేస్తారా, వ్యాఖ్య కట్టుబడిన తీర్పు రాదు, ఇంకో రకంగా వచ్చు. రేపు నేను జరగలేదని నేను ఖరాఖంగా చెప్తే ఇంకా జరిగితే మీరు నిరూపించండి అంటే, సాక్ష్యాలు లేకుండా ఏ కేసు నిలబడదు. అది ఆ వారికి తెలుసు చిన్నప్పటి గారికి. సాక్ష్యాలు సమర్పించండి, ప్రభుత్వం దగ్గర గెలవండి, మీకు మద్దతు ఇస్తామంటున్నాను. ఓకే సార్.